సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ కృష్ణ. ఈ వీడియోలో నేను ప్రీకాస్ట్ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి అండ్ వాటిలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవెంట్రీ యూనివర్సిటీకి అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ కోవెంట్రీ యూనివర్సిటీ, యూకేలో ఏ యూనివర్సిటీకి అప్లై చేసినా కూడా ఈ వీడియో చూడొచ్చు. ప్రతి ఇంటర్వ్యూలో సేమ్ 99% ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఐడి ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ డైరెక్ట్లీ డిఎం మీ విత్ యువర్ క్వశ్చన్. డైరెక్ట్లీ విత్ క్వశ్చన్, నాట్ ఎనీ మెసేజెస్. అండ్ క్యాస్ కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. ఈ ఇంటర్వ్యూని ఎందుకు కండక్ట్ చేస్తారంటే, మనం యూకే ఎందుకు వెళ్తున్నాం, మనం జెన్యూన్ స్టూడెంటా కాదా, పార్ట్ టైం కోసం వెళ్తున్నామా, ఫినాన్షియల్ సపోర్ట్ని ఇంక్రీజ్ చేయడానికి వెళ్తున్నామా, అండ్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్, చిన్న కన్ఫర్మేషన్ లాగా ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఇంటర్వ్యూ చాలా అంటే చాలా సింపుల్గా ఉండేది, ఎవ్వరు భయపడొద్దు. నేను ఇప్పుడు బోత్ ఆన్సర్ అండ్ క్వశ్చన్స్ చెప్తాను. 99% ఇవే అడుగుతారు ఎవ్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ వాళ్ళే చూడాలా అని పర్టికులర్గా ఏం లేదు. అన్ని యూనివర్సిటీకి ఏ యూనివర్సిటీ అప్లై చేసినా సేమ్ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సో లెట్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సిగ్నల్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ వర్చువల్ ఇంటర్వ్యూ, ల్యాప్టాప్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు యూస్ హెడ్సెట్. మీకు ఒక స్లాట్ ఇస్తారు, అంటే ఇంటర్వ్యూ ఏ టైం నుంచి ఏ టైం వరకు అని. మినిమం 30 minutes ఉండిద్ది. వాళ్ళు ఇచ్చిన టైంకి ముందు ఒక 10 minutes ముందు జాయిన్ అవ్వండి. అండ్ హాఫ్ అన్ అవర్ ముందు ఏం చేస్తారంటే, ఎవరైనా హెల్ప్ తీసుకొని సిగ్నల్ కరెక్ట్గా ఉందా లేదా అంటే, పాస్పోర్ట్ తీసుకోండి. పాస్పోర్ట్లో లెటర్స్ అండ్ నెంబర్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సిగ్నల్ కానీ కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా ఇంటర్వ్యూని రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి మళ్ళీ. సో ముందు జాగ్రత్తగా సిగ్నల్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సో ఇట్ ఈస్ బెటర్. కమింగ్ టు క్వశ్చన్స్, దే విల్ ఆస్క్ ఇంట్రడక్షన్. ఇఫ్ దే ఆస్క్ ఆర్ నాట్, అంటే అడగొచ్చు అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే సింపుల్ అండ్ షార్ట్గా చెప్పాలి. ఎట్లా అంటే, ఫస్ట్ విత్ యువర్ నేమ్, ఫుల్ నేమ్ విత్ కంట్రీ అండ్ డిస్టిక్ అండ్ గ్రాడ్యుయేషన్ విత్ ఇయర్ కంపల్సరీ అండ్ CGPA or percentage you had gained, and next hobbies and family members, next course you have selected in UK, and also with university, mention your university name with course. అంతే, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వై కోవెంట్రీ యూనివర్సిటీ సెలెక్టెడ్. అంటే మీరు పర్టికులర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, లైక్ షెఫీల్డ్, గ్రీన్విచ్, లెసిస్టర్. ఆ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వై నాట్ అదర్ యూనివర్సిటీస్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఎలా చెప్పాలంటే, యాజ్ ఐ ప్రిఫర్ కోవెంట్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ యూనివర్సిటీ ప్రొవైడింగ్ ఎక్సలెన్స్ టీచింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఆల్సో మీ మాడ్యూల్స్ గురించి, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్లో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీనే ప్రొవైడ్ చేసిద్ది. లైక్ ద మాడ్యూల్స్ వాట్ ఐ హ్యావ్ టు స్టడీ ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ కోవెంట్రీ యూనివర్సిటీ ఓన్లీ, బట్ నాట్ అదర్ యూనివర్సిటీస్. సో ఐ సెలెక్టెడ్ కోవెంట్రీ యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ గురించి చెప్పాలి. ఏవైతే మీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందో ఫెసిలిటీస్, అవి కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో ఎంప్లాయబిలిటీ రేట్, లైక్ పర్సంటేజ్, యూ హ్యావ్ టు నో ద ఎంప్లాయబిలిటీ పర్సంటేజ్. అండ్ ఆల్సో స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ అని ఉండిద్ది, దానికి పర్సంటేజ్ అనేది నోట్ చేసుకొని చెప్పాలి. అండ్ ఆల్సో ద యూనివర్సిటీ which ranks and awards are also most important. We have to mention the awards and rankings which are gained by that university. మీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో అవార్డ్స్, యాజ్ కోవెంట్రీ యూనివర్సిటీ గెయిన్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఆఫ్ ద మిడ్లాండ్స్, అండ్ ఆల్సో గోల్డ్ అవార్డ్ ఇన్ ఎక్సలెన్స్ టీచింగ్ ఫ్రేమ్వర్క్, అండ్ ఆల్సో ర్యాంకింగ్స్ లైక్ గార్డియన్ యూనివర్సిటీ, ఆల్సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. ఇట్లా ఏవైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయాలి. అండ్ మీ యూనివర్సిటీలో యూకే అంటే చాలా కంట్రీ నుంచి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి 150+ కంట్రీస్ నుంచి ఈ యూనివర్సిటీకి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి, సో ఐ కెన్ నో ద కల్చర్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో.
And also I can improve my communication skills by speaking with other country people in this university అని చెప్పొచ్చు. సో ఇంకా మీ కోర్స్ గురించి చెప్పొచ్చు. మీ కోర్స్‌లో ఈ యూనివర్సిటీ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అని. లైక్ ల్యాబ్స్‌లో ప్రాక్టికల్ స్కిల్స్ గెయిన్ చేయొచ్చు. లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తారు ఈ యూనివర్సిటీలో అని మెన్షన్ చేసి యూనివర్సిటీ గురించి ద బెస్ట్‌గా చెప్పాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వేరే యూనివర్సిటీస్ ఎందుకు కాదు, ఇదే ఎందుకు అని అడుగుతారు. అప్పుడు వేరే యూనివర్సిటీని కొంచెం డిక్రీజ్ చేసి ఈ యూనివర్సిటీని పొగడాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీకి అవార్డ్స్ అండ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి గదా! అవి దేంట్లో అయితే తక్కువ ఉంటదో లైక్ ఇప్పుడు ఎంప్లాయబిలిటీ పర్సెంటేజ్ కోవెంట్రీలో ఇంత సపోజ్ 90 ఉంది. అదే వేరే యూనివర్సిటీ తీసుకొని ఆ యూనివర్సిటీలో తక్కువ ఉంది కాబట్టి నేను ఈ యూనివర్సిటీనే ప్రిఫర్ చేశాను అని చెప్పాలి. అండ్ ఆల్సో యూ షుడ్ మెన్షన్ అవార్డ్స్ అండ్ ర్యాంకింగ్స్ ఆల్సో లైక్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ ఆల్సో యూ హ్యావ్ టు మెన్షన్. అండ్ ఆల్సో ఫెసిలిటీస్ గురించి చెప్పి ఆ యూనివర్సిటీలో ఇవి లేవు, ఈ యూనివర్సిటీలో ఇవి ఉన్నాయి అని ఈ డిఫరెన్స్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు కంపేర్, యూ హ్యావ్ టు టేక్ టు అదర్ యూనివర్సిటీస్ ఇన్ యూకే. మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ కాకుండా వేరే అదర్ యూనివర్సిటీస్‌ని 2 తీసుకొని దాంట్లో ఎంప్లాయబిలిటీ రేట్ అండ్ అవార్డ్స్, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ అనేవి తక్కువ ఉండేలా చూసి మీ యూనివర్సిటీని ఎక్కువ చేసి చెప్పాలి. సో ఐ సెలెక్టెడ్ దిస్ యూనివర్సిటీ బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ అని చెప్పి ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ what is the course you have selected and what are the skills you are gaining from that course and particularly why that course is selected అని క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ కోర్స్ నేమ్ చెప్పి ఎంఎస్సి ఉంటే ఎంఎస్సి యాడ్ చేయండి. ఎంఎస్సి స్టాండ్స్ ఫర్ మాస్టర్ ఆఫ్ సైన్స్ యాజ్ యూ నో దట్. అండ్ ఈ అబ్రివేషన్ అనేది కంపల్సరీ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వై ఓన్లీ దట్ పర్టిక్యులర్ కోర్స్ ఈస్ సెలెక్టెడ్ అంటే ఇంతకుముందు మీ గ్రాడ్యుయేషన్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, ఆ టాపిక్ని ఈ కోర్స్లో చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందుకే ఈ కోర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ కోర్స్ తీసుకోవడం వల్ల నా జాబ్ అండ్ కెరియర్ గోల్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ అయింది. సో ఈ కోర్స్ తీసుకుంటేనే నేను నా జాబ్ కెరియర్లో సక్సెస్ అవుతాను అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కిల్స్ యూ ఆర్ గెయినింగ్ ఫ్రమ్ దిస్ కోర్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్లో అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు పర్టికులర్ కోర్స్ తీసుకుంటారు కదా, ఆ కోర్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ అనేది మీరు సెర్చ్ చేసుకొని చెప్పొచ్చు. లైక్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేది ఏదైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద మాడ్యూల్స్, హౌ మెనీ మాడ్యూల్స్ అండ్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ మాడ్యూల్ అని ఒక క్వశ్చన్ ఉండిద్ది. సో అసలు మాడ్యూల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఎట్లానో యూనివర్సిటీస్లో ఇక్కడ మాడ్యూల్స్ అనేవి అట్లా. సో ఈ మనకి ఎలా తెలుస్తాయి అంటే యూనివర్సిటీ పోర్టల్కి వెళ్తే మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేశాక మాడ్యూల్స్ వస్తాయి అండ్ విత్ క్రెడిట్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కౌంట్ చేసి టోటల్ ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయో చూడండి ఫస్ట్. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ గురించి తెలుసుకోండి, ఒక 2-3 లైన్స్ అలా. నెక్స్ట్ ఫేవరెట్ మాడ్యూల్ అడుగుతారు కదా, అప్పుడు ఈ మాడ్యూల్స్లోనే ఒక మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి లైక్ ఈ మాడ్యూల్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ పర్టికులర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ టాపిక్ అంటే నాకు ఇంట్రెస్ట్, సో దీంట్లో ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ ది స్కిల్స్ అన్ని నేర్చుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసి సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి, నాట్ ఓన్లీ కోవెంట్రీ యూనివర్సిటీ, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్. దట్ ఈస్ వై ఓన్లీ యూకే, వై ఓన్లీ ప్రిఫర్డ్ యూకే అంటే యూకే రావడం నాకు ఇంట్రెస్ట్, యుఎస్ఏ వీసా రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి నేను యూకే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పార్ట్ టైమ్స్ చేయొచ్చు, ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు, ఐఎన్ఆర్ ఎక్కువ ఉండిద్ది, సో వీ కెన్ ఎర్న్ మోర్, వీ కెన్ డెవలప్ అవర్ ఫినాన్షియల్ సపోర్ట్. అండ్ క్లాక్ టవర్ బాగుండిద్ది, క్లాక్ టవర్ ముందు ఫొటోస్ దిగొచ్చు అని మాత్రం అస్సలు చెప్పొద్దు. దే విల్ కన్ఫర్మ్లీ రిజెక్ట్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ద స్లాట్ and the CAS also. They will not provide CAS letter. You have to answer like UK providing high quality education system and
ఇట్ ఈస్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ కంట్రీ. అండ్ వేరే కంట్రీతో కంపేర్ చేసుకుంటే యూకేలో లో క్రైమ్ రేట్స్ ఉంటాయి, విచ్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టంలో. అండ్ కోర్సెస్, వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి, విచ్ ఈస్ ఈజీ టు సెలెక్ట్. అండ్ ఆ కోర్సెస్ కూడా మనం విత్ ఇన్ 1 ఇయర్లో మన మాస్టర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ అండ్ ఇంటర్న్షిప్ కి ఈజీగా ఉండిద్ది. మల్టిపుల్ ఇంటెక్స్ ఉంటాయి, దట్ ఈస్ జనవరి, మే అండ్ సెప్టెంబర్. అండ్ థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ టు గెయిన్ కాన్ఫిడెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. వై నాట్ అదర్ కంట్రీస్? అదర్ కంట్రీస్ కాకుండా లైక్ కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఆ కంట్రీస్ కాకుండా ఓన్లీ యూకేనే ఎందుకు అంటే కంపేర్ చేసి చెప్పాలి. యుఎస్ఏ ఎందుకు ఎందుకు ప్రిఫర్ చేయలేదు, ఆస్ట్రేలియా ఎందుకు ప్రిఫర్ చేయలేదు, జర్మనీ ఎందుకు ప్రిఫర్ చేయలేదు అని మీరు కంపేర్ చేయండి. లైక్ యుఎస్ఏలో ఎక్కువ క్రైమ్ రేట్స్ ఉంటాయి, అక్కడ క్లైమేట్ కండిషన్స్ బాగుండదు, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. యూకేతో కంపేర్ చేసుకుంటే యూకేలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అఫోర్డబుల్గా ఉండేది స్టూడెంట్కి. అండ్ జర్మనీ, కమింగ్ టు జర్మనీ, ఐ హ్యావ్ లాంగ్వేజ్ బ్యారియర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి మనం కంపల్సరీ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. సో వెరాజ్ ఇన్ యూకే ఇట్ ఈస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ ఫర్ మీ బై కంపేరింగ్ టు జర్మనీ. అండ్ ఆల్సో జర్మనీ యూనివర్సిటీస్లో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో యూస్ చేస్తారు. అండ్ యూకేలో మాత్రం ఇంగ్లీష్ కాబట్టి నేను యూకే సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పండి. అండ్ కమింగ్ టు ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో ఏంటంటే ఇప్పుడు మనం చేసేది మాస్టర్స్ కాబట్టి మాస్టర్స్ చదివిన సర్టిఫికేటే ఇవ్వాలి. అక్కడ మాత్రం డిప్లొమా సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్కి. సో అందుకని ఆస్ట్రేలియా వద్దనుకున్నా. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ హై లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఆస్ట్రేలియా. అందరికి తెలిసిందే కదా, ఆస్ట్రేలియా అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హై ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అండ్ యూకేనే ద బెస్ట్ అన్నట్టు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, వై నాట్ యువర్ హోమ్ కంట్రీ? మీ ఇండియా వదిలేసి యూకే ఎందుకు వస్తున్నారు, ఇండియాలో చదువుకోవచ్చుగా అని అడుగుతారు. అండ్ దానికి ఎలా చెప్పాలంటే మనం ఇండియాని యూకేతో కంపేర్ చేసి యూకేని హైలైట్ చేయాలి. ఎట్లా అంటే ఇండియాలో ఓన్లీ మెమరీ బేస్డ్ నాలెడ్జ్ ఉండిద్ది. అంటే మనం చిన్నప్పటి నుంచి చేసిందే కదా, బుక్స్లో ఉన్నది చదువుకొని బ్రెయిన్కి ఎక్కించుకొని ఎగ్జామ్స్ రాస్తాం. అలా రాస్తే ఏం యూజ్? దెర్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్. అందుకే ఓన్లీ మెమరీ బేస్డ్ నాలెడ్జ్ ఉండిద్ది. దెర్ ఈస్ నో ప్రాక్టికల్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కెరియర్ జాబ్స్ అండ్ కెరియర్ గోల్స్. అండ్ జాబ్స్లో మనం ఏం చేయాలి, ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కదా మనకు కావాల్సింది. అది ఇండియాలో ఉండదు, ఇండియాలో అది ప్రొవైడ్ చేయరు. అదే యూకేలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి ల్యాబొరేటరీస్లో స్టూడెంట్తో ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేపిస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఇండియాలో యూస్ చేయరు. అండ్ ల్యాబ్స్ కూడా ఎక్కువ ఉండవు యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో. ఎక్కువ టైం అనేది క్లాస్ రూమ్స్లోనే స్పెండ్ చేస్తారు కానీ ల్యాబ్స్లో స్పెండ్ చేయనివ్వరు. సో స్టూడెంట్ కాన్ గెట్ ద ప్రాక్టికల్ స్కిల్స్. అండ్ నెక్స్ట్, యూనివర్సిటీస్కి, ల్యాబొరేటరీస్ ఆర్ కంపెనీస్కి, ఇండస్ట్రీస్కి కనెక్షన్స్ అనేది తక్కువ ఉంటాయి. అది స్టూడెంట్ ప్లేస్మెంట్కి చాలా ఇంపార్టెంట్ కదా. సో అదే యూకేలో అయితే యూనివర్సిటీస్కి, కంపెనీస్కి త్రూ అవుట్ లింక్స్ ఉంటాయి, ఎక్కువ లింక్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా వస్తాయి యూనివర్సిటీస్కి. ఎంప్లాయబిలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉండిద్ది. అండ్ ఇండియాలో స్టూడెంట్ టీచర్ కమ్యూనికేషన్ అనేది తక్కువ ఉండిద్ది, ఎందుకంటే ఒక క్లాస్ రూమ్కి 100 to 150 స్టూడెంట్స్ అనేది ఉంటారు కాబట్టి స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉండిద్ది. అదే యూకేలో ఎక్కువ ఉండిద్ది ర్యాపో అనేది. అండ్ డ్యూరేషన్ కూడా 2 years ఉండిద్ది డ్యూరేషన్ ఇండియాలో. కోర్స్ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉండిద్ది, కోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. యూకేలో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్, బట్ యాజ్ ఇన్ ఇండియా దెర్ ఆర్ లెస్ కోర్సెస్ అవైలబుల్. అండ్ థియరీ కూడా అప్డేటెడ్ వర్షన్స్ ఉండవు, బుక్స్లో కూడా ఎప్పటివో ఉంటాయి, వెరీ లాంగ్ ఇయర్స్, నాట్ అప్డేటెడ్ వర్షన్స్. ఓన్లీ వన్ ఇంటేక్ ఇన్ ఇండియా.
And also we have to write entrance exams like NEET and MCET. Whereas in UK there are no exams to join in their universities. And so I prefer UK అని చెప్పండి like this. సో ఈ క్వెషన్ అయిపోతుంది ఇంకా. నెక్స్ట్ అకామిడేషన్ గురించి అడుగుతారు. మీరు అకామిడేషన్ చూస్ చేసుకున్నారా లేదా? అండ్ ఫెసిలిటీస్ అడుగుతారు. అకామిడేషన్ నుంచి మీరు ఏం ఫెసిలిటీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌పెక్ట్ మై సెక్యూరిటీ యాస్ సీసీ క్యామ్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ అకామిడేషన్ అని చెప్పాలి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, వైఫై ఫెసిలిటీస్ అండ్ లాండ్రీ ఏరియాస్, వాష్‌రూమ్స్, కామన్ ఏరియాస్, కిచెన్ ఫెసిలిటీస్, కబోర్డ్స్ అవన్నీ చెప్పొచ్చు. మీకు ఇష్టం వచ్చింది మీరేమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పొచ్చు. మీ యూనివర్సిటీ ఏ లొకేషన్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నారో, యూనివర్సిటీకి వాకబుల్ డిస్టెన్స్‌లోనే అకామిడేషన్ చూస్ చేసుకున్నా అని చెప్పండి. అండ్ అక్కడ ఆ లొకేషన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎంతో తెలుసుకోండి. పర్ వీక్, పర్ మంత్, పర్ యానమ్. కోవెంట్రీ లొకేషన్‌లో అయితే పర్ వీక్ £250, పర్ మంత్ £1100 అండ్ పర్ ఇయర్ £12,000. అట్లా మీ లొకేషన్‌లో గూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇలా తెలుసుకోండి. పర్ వీక్, మంత్ అండ్ పర్ యానమ్. సో దట్ ఈ క్వెషన్ గూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ యూకేలో వర్క్ చేస్తారా? లేకపోతే ఇండియా వెళ్తారా? అని అడుగుతారు. అంటే పర్టిక్యులర్‌గా ఇన్ డీటెయిల్‌గా ఇలా అడగరు. ఇండియా వెళ్ళిపోతారా? ఇక్కడే ఉంటారా అని. బట్ వి హావ్ టు సే ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఇండియా వెళ్ళిపోయి ద బెస్ట్ కంపెనీలో కంపెనీ నేమ్ చెప్పాలి. అండ్ ఆ కంపెనీలో మీరు ఏ రోల్‌గా జాబ్ చేయాలనుకుంటున్నారు? ఏ రోల్ తీసుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ రెడ్డీస్ కంపెనీలో యాజ్ ఏ రెగ్యులేటరీ సైంటిస్ట్‌గా వర్క్ చేయాలనుకుంటున్నా. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ సాలరీ 80,000 పర్ మంత్, 80,000 టు 1,00,000 పర్ మంత్ అని చెప్పాలి. మీరు కూడా మీ కంపెనీ నేమ్, మీరు వర్క్ చేయాలనుకున్న కంపెనీ నేమ్ అండ్ రోల్, మీరు ఎక్స్‌పెక్ట్ చేసే సాలరీ తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. ఈ క్వెషన్ అనేది కంపల్సరీ అడుగుతారు. యూకేలో ఉంటాను, ఇక్కడ సెటిల్ అవుతానని మాత్రం చెప్పొద్దు. యూకే యూకే నుంచి ఇండియా రిటర్న్ అయిపోతా అని చెప్పండి. లైక్ మై ఫాదర్ ఈస్ మై స్పాన్సర్‌షిప్. ఇన్‌కమ్ ఎంతంటే 45 లాక్స్ పర్ యానమ్ చెప్పండి. లైక్ 10-15 లాక్స్ అంటే మనకి ఇండియాలో చాలా ఎక్కువ అమౌంట్ పర్ యానమ్. అదే వాళ్ళకి చాలా చీప్. సో, యూ హావ్ టు సే మై ఫాదర్ కెన్ ఎర్న్ అప్ టు 40-45 లాక్స్ పర్ యానమ్. అండ్ ఆల్సో వి హావ్ రెంటల్ ప్రాపర్టీస్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ వాటి మీద కూడా కొంచెం మనీ వస్తాయి. సో, మై ఫాదర్ కెన్ పే మై ట్యూషన్ ఫీ అండ్ మై లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పొచ్చు. సో, మై ఫాదర్ ఈస్ మై స్పాన్సర్‌షిప్ అని చెప్పొచ్చు. సో, ఈ క్వెషన్ అయిపోతుంది. నెక్స్ట్ డు యూ కన్సిడర్ ఎనీ పార్ట్ టైమ్ జాబ్ అని అడిగితే కంపల్సరీ నో చెప్పి, ఎందుకంటే మా ఫాదర్ నాకు సఫిషియంట్ అమౌంట్ అనేది నాకిస్తారు. నేను ఎటువంటి పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వి హావ్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆల్సో హీ కెన్ ఎర్న్ 45 లాక్స్ పర్ యానమ్ అని చెప్పండి. పార్ట్ టైమ్ జాబ్ చేస్తా అని చెప్తే వాళ్ళు అసలు కన్సిడర్ చేయరు. క్యాష్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఈ క్వెషన్సే అడుగుతారు. అండ్ ఎక్స్‌ట్రా ఏమన్నా తెలియకపోయినా యూ ట్రై టు ఆన్సర్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అండ్ సింపుల్‌గానే ఉండిద్ది. అంత పెద్ద కష్టంగా ఏముండదు. సో, ప్రిపేర్ అవ్వండి మంచిగా. పీడీఎఫ్ కూడా లింక్ ఇస్తాను నేను కోవెంట్రీ యూనివర్సిటీది. చూసుకొని ప్రిపేర్ అయ్యి రిపీట్ చేసినయే మళ్ళీ రిపీట్ చేయకుండా, చెప్పిందే చెప్పకుండా చెప్పండి. ఆల్ ద బెస్ట్.